గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరూ మాట్లాడుకుంటున్నదే. మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కాడ నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాటే ప్రధానమైన సమస్య. అందరూ కూడా ప్రజల మనసులో రుద్దిన మాట ఈవీఎం ట్యాంపరింగ్. ఈ ట్యాంపరింగ్ చేయబట్టే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి జనాల మనసులో విపరీతంగా రుద్దేశారు. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒకవైపు వైసీపీ పక్క ఆలోచిస్తే వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఎలా ఉందంటే, మేము మీటింగ్స్ పెట్టినప్పుడు తండోపతండాలుగా జనాలు వచ్చారు కదా, ఇన్ని లక్షల్లో వచ్చారు, మరి వాళ్ళ ఓట్లు మొత్తం ఏమైపోయినాయి? వాళ్ళు కనుక అయ్యే ఓట్లు వేసుంటే కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయి మేము అధికారాన్ని పోగొట్టుకోలేము కదా. ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి వీళ్ళు ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్తున్నారు. ఇక వీళ్ళు చెప్తున్న రెండో మాట, ఇది చంద్రబాబు నాయుడు గారికి చివరి అవకాశం, అందువల్ల పవన్ కళ్యాణ్ తోటి పొట్టు పెట్టుకున్నాడు, సెంటర్లో వచ్చేసి బీజేపీతో పొట్టు పెట్టుకున్నాడు, బీజేపీ వల్ల సపోర్ట్ వల్ల ఈవీఎం ట్యాంపరింగ్ చేసి 100% ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఖచ్చితంగా చంద్రబాబు గెలిచాడు అని చెప్పేసి ఇదొక మాట ఇలాగే ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు విషయాలు ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం, లేకపోతే ఈ విధంగా కూడా ఒకసారి ఆలోచించి చూద్దాం. ఎలాగంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేయాల్సి వస్తే ఎవరు సపోర్ట్ చేయాలి? నరేంద్ర మోడీ గారి సపోర్ట్ తీసుకొని చేయాలి. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తే వాళ్ళ సొంతంగా కేంద్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోలేడా ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి ఈ విషయం కూడా. అదే నరేంద్ర మోడీ గారు ఇద్దరు వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటే కానీ నేను గవర్నమెంట్ ఫామ్ చేయలేను అనే స్థితికి దిగజారుతాడా? వేరే వాళ్ళకి ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తను ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోకుండా వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కానీ నా గవర్నమెంట్ నేను కాపాడుకోలేను అనే స్థితికి దిగజారుతాడా? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. సరే, ఇది తీసేయండి ఫ్రెండ్స్. 2014 ఎలక్షన్ తీసుకోండి. వైఎస్ఆర్సీపీకి 67 సీట్లు వచ్చినాయి, టీడీపీకి 102 సీట్లు వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్? వైఎస్ఆర్సీపీకి 67, టీడీపీకి 102. అదే 2019కి వచ్చేప్పటికి టీడీపీ 102 సీట్ల నుంచి 23 సీట్లకు పడిపోయింది. 102 సీట్ల నుంచి 23 సీట్లకు పడిపోయింది. అదే టైంలో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చినాయి. ఆ టైంలో కూడా టీడీపీ వాళ్ళు చెప్పారే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అది ఇదని. దానికి ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఒప్పుకోవాలి కదా. కానీ దానికి ఒప్పుకోరు, ఎందుకంటే మీకు ప్రజాబలం ఉంది, దీనికి ప్రజాబలం లేదు అని అంటారు. ఇప్పుడు ఒప్పుకుంటే మరి దానికి కూడా ఒప్పుకోవాలి కదా. దీనివల్ల ఏమర్థమవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు. అప్పుడు జరిగింది ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్ మీద వీళ్ళు విమర్శనాస్త్రాలు చాలా సంధించారు. ఓకే, వ్యతిరేకత వచ్చింది. ఆ టైంలో జగన్ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు కదా. అందువల్ల అధికారంలోకి వచ్చుండొచ్చు. ప్రజా తీర్పు, అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టకండి. ఇక ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీకి వచ్చింది 151 సీట్స్ వచ్చినాయి కదా 19లో. అప్పుడు వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్ షేర్ వచ్చేసి 49.95%. 151 సీట్స్ వచ్చినాయి, వాళ్ళకి 49.95% వచ్చింది ఫ్రెండ్స్. అదే టీడీపీకి 23 సీట్స్ వచ్చినాయి, వాళ్ళకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 39.15, ఆల్మోస్ట్ 40% వేసుకో. 23 సీట్లే వచ్చింది, కానీ 39.15% వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది. మిగతా ఓట్ బ్యాంకు ఇప్పుడు జనసేన ఉంది కదా, దానికి ఒకే ఒక సీట్ వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 6% ఓట్ షేర్ని పోలింగ్ చేయగలిగింది. ఎవరితోటి కలవకుండా ఎలక్షన్స్కి వెళ్ళి ఒకే ఒక సీటు గెలిచింది, కానీ ఆల్మోస్ట్ 6% ఓటింగ్ షేర్ జనసేన తీసుకెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మనం 2024 రిజల్ట్లో ఓటింగ్ షేర్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లే వచ్చినాయి, కానీ ఓట్ బ్యాంక్ 39.5, ఆల్మోస్ట్ 40% వేసుకోండి. 40% ఓట్ బ్యాంక్ వాళ్ళది అలాగే ఉంది. దీనికి మీ సీట్లు వచ్చినాయి కదా.
టీడీపీకి వచ్చేసి 45% ఓటింగ్ షేర్ వచ్చింది. టీడీపీకి 45% ఓటింగ్ షేర్ వచ్చింది. ఇదే టైంలో ఫ్రెండ్స్ 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలుచుకున్న జనసేన పార్టీ 8.5% ఓట్ బ్యాంక్ షేర్ని కొలగొట్టేసింది ఫ్రెండ్స్. 8.5% షేర్ని జనసేన తీసుకెళ్ళిపోయింది ఫ్రెండ్స్. జనసేన క్రియాశీలకంగా వ్యవహరించిన జనసేన తను పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లు గెలిచేశాడు. 21కి 21 సీట్లు గెలిచేశాడు. మీరు ఆలోచించవలసింది ఈ 2024 ఎలక్షన్లలో టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండూ కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఆ టైంలో జనసేన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు అనే లాజిక్ ఎలా మిస్ అవుతారో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. మీరు అనుకోవచ్చు జగన్కి ఇంత ప్రజాదరణ ఉంది కదా, ఈ ఓటింగ్ మొత్తం అంతా ఎక్కడికి పోయింది అది ఇదని. జగన్కున్న ఓటింగ్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు జనసేన 21 ఎన్నైతే పోటీ చేసిందో అన్నీ గెలిచేసింది కదా. దానికి ఎక్కడైతే నిలబడిందో అక్కడ టీడీపీ వాళ్ళ సపోర్ట్ కూడా జనసేనకి ఇచ్చారు కదా. ఇంకొకటి బీజేపీ ఎలా లేదన్నా బీజేపీ వాళ్ళు కూడా ఇలా కూటమి సభ్యులకే ప్లస్ కదా. ఇంకొకటి మన జగన్కి మైనస్ వచ్చేసి జగన్ ఒక ఓటు బ్యాంకు కొంచెం చేంజ్ అవడానికి వాళ్ళ సొంత చెల్లి షర్మిల అక్కడికి వచ్చి ప్రచారం చేసి మినిమం 1% 2% అయినా ఓటు బ్యాంకు కదిలిపోతుంది కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి ఆ విధంగా కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, మోడీ గారు ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఆ సెంటర్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు చేసుకోలేకపోయాడు అని అంటే ఇక్కడ చెప్పే సమాధానం అందరికీ డౌట్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళ ఓటు బ్యాంక్ అక్కడ తగ్గించేసుకొని ఇక్కడ వీళ్ళు సపోర్ట్ ఎలాగో చేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు పర్మిషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, కానీ ప్రజలు మీరు ఆలోచించవలసింది ఒకటే, ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఉన్నాడో తప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు ఎదుటివాడికి ఛాన్స్ ఇవ్వడు. నా అవకాశాన్ని నేను దిగజార్చుకొని వేరే వాడికి అవకాశం ఇద్దాం అని చెప్పేసి ఎవరు అనుకోరు. ఒకసారి ఆలోచించండి. నాది నేను తగ్గించుకొని వేరే వాడి ద్వారా నేను సపోర్ట్ చేసుకొని నేను అధికారంలోకి వద్దాము అని చెప్పేసి ఎవరు ఆలోచించరు. ఎంతసేపటికి నా వ్యక్తిగతంగా నేను రావాలి అని అనుకుంటాడు తప్పితే ఎదుటివారి ప్రోత్సాహంతో నేను పైకి వస్తాను అని చెప్పేసి ఎవరు అనుకోరు.